వీధి కుక్కలు చేయబట్టి జనాల పానాలు కూడా పోతున్నాయి. పాపం ఏం చేస్తుంది, పెద్ద మనిషి అయిపోయే. అన్ని కూడి దాడి చేసేసరికి ఏం చెయ్యలేక జీవిడిచింది ముసలమ్మ. ఇది జరిగింది కూడా ప్రభుత్వం మరియు వాటి మీద చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి. పాపముల ఈ ముచ్చట చెప్పేటందుకు నాకు మనసు ఒప్పుతలేదు. కాకపోతే చెప్పాలే కదా. పాపం ముసలమ్మకి ఎంత పని అయిపోయిందో చూడుర్రి. ముసలమ్మ నిద్రపోతున్నా కూడా వదిలిపెట్టకుండా వీధి కుక్కల అవ్వ మీద పడి దాడి చేసి చంపి తిన్నాయంట. నిజముల్లా ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నది కదా, అక్కడ ముసాబాద్ మండలంలో వానితాల గ్రామంలో ఒంటరిగా నిద్రపోతున్న సమయంలో ఒక రుద్రాల మీద వీధి కుక్కలు దాడి చేసి చంపి కొన్ని భాగాలను తిన్నాయంట. ఇక పక్కింట్లో ఉన్న ఆమె కొడుకులు వచ్చి చూసేసరికి ముఖం మొత్తం గుర్తుపట్టనంతా దొరికినాయంట. అయితే ఈ ముచ్చట వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే ఊర్లో వీధి కుక్కల ముఖానికి మొత్తం రక్తం ఉండు తోటి వాళ్ళు ఈ ముచ్చటను గమనించారు. పాపం గానులా కుక్కలు పాడుగాను గింతగానం విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే మరి ప్రభుత్వం జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు నుల్లా జర జాగ్రత్త ఉండుర్రి అందరూ. ఏం జరిగింది చెప్పు సార్, దయచేసి వాళ్ళు నా సంవత్సరం అయింది, నా సంవత్సరం బాగాలేదు ముసలం కాబట్టి మంచిగా సాధించారు, మంచిగా వచ్చారు. ఈ రాత్రికి మాత్రం వాళ్ళు అటగా చూడలేదు, ఎప్పుడు చూడకుండా ఆ కుక్కలు పాడు ఎక్కడి నుంచి వచ్చి కుక్కలు అంత ఖరాబ్ చేసింది. ఇక దాన్ని మేము ఏం చేయగలుగుతుందా, వాళ్ళు కావాలన్నట్టు లేము, రోజు ఉన్నట్టుగా అట్లనే ఉన్నారు వాళ్ళు. ఇక ఈ పని జరిగింది మరి. దయచేసి ఆ కుక్కలు మాత్రం అన్ని వచ్చినాయి, అన్ని అవి మాత్రం చంపాలి. ఇట్లా రాజలక్ష్మి అంటే వాళ్ళు ఒక 4 సంవత్సరాల నుంచి వాళ్ళ కొడుకులు ఎంతో సేవ చేసుకుంటూ ఆల్రెడీ ప్రతిరోజు రాత్రి ఒక 3-4 సార్లు లేచి ఆల్రెడీ అమ్మ ఎట్లుంది ఏం కదా అని చూసుకుంటుందో ఇంట్లో. అప్పుడు రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైనాయి, వాళ్ళకి పొలం నాట్లు వేసుకుంటున్నా రాత్రి అందరూ అలసిపోయి భోజనం చేయించి వాళ్ళు పండుకోబెట్టాక కాకపోతే వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి లేవలేదు. లేవుగా నిద్రపోయినంత ఈ ఆల్రెడీ డోర్ కూడా సాక్షి పెట్టలేవాళ్ళు, ముఖము కనబడతలేదు, అసలు బాడీకి ఇలా బొక్కలు తప్ప ఏం కనబడతలేదు. దీని ఆల్రెడీ ఎట్టి పరిస్థితుల మన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని నియంత్రించి ఆ కుక్కతో పాటు ఇంకా 20-30 కుక్కలు కూడా వచ్చి మొత్తం గోడ క్లోజ్ చేసినాయి. ఎట్టి పరిస్థితుల ఈ కుక్కలు మొత్తం మాంసానికి అలవాటు పడ్డాయి కాబట్టి మామూలుగా మీరు చూస్తున్న బయట కూడా చిన్న పిల్లలు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలను కూడా కొరికిపడేస్తున్నాయి. దీని ఎట్లా అధికారులు దృష్టి పెట్టుకుని ఇమీడియట్ కుక్కలు కంట్రోల్ చేస్తేనే ఇది జరిగిపోద్ది, ఆగుతుంది తప్ప లేకుంటే ఇంకా మనుషులను కూడా విచక్షణ రహితంగా కలిసే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధికారులు స్పందించి ఇమీడియట్ కుక్కలను కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాను.